బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని కూకట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అదే బిల్డింగ్ లో అద్దెకు ఉంటున్న ఒడిశాకు చెందిన సంజీవరావును ప్రశ్నిస్తున్నారు. ఆ వ్యక్తి గతంలో తన భార్యకు చేతబడి చేశారంటూ ఓ యంత్రం కూడా కట్టించుకున్నాడు. ఈ కేసులో సంజీవరావు అతని భార్యను విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, బాలిక హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు విచారణలో ఏమైనా నిజానిజాలు బయటకు వచ్చాయా? సో దర్యాప్తు ఎలా కొనసాగుతుంది? అఖిల, కూకట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. దీనికి సంబంధించే మరోసారి విచారణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా దర్యాప్తులో భాగంగా ఈరోజు డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజెంట్ అయితే తన ఇంటి దగ్గర సహస్రని ఎవరైతే చనిపోయారో తన ఇంటి దగ్గర అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, మరోసారి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే. ఇందులో భాగంగానే ఎవరైతే అనుమాన స్థితిలో కనిపించారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఇదే బిల్డింగ్లోని సెకండ్ ఫ్లోర్లో సంజీవరావుని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా తన భార్యను కూడా అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్లో భాగంగా దర్యాప్తు చేసిన సిచ్యువేషన్ అయితే, విచారణ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇదే విధంగా ఈ బిల్డింగ్కి సంబంధించి ఎవరైతే చుట్టుపక్కల వ్యక్తులు ఉన్నారో, అనుమానాస్పద స్థితిలో కనిపించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా దర్యాప్తు చేస్తున్నారు, విచారణ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. డీసీపీ సురేష్ కుమార్ కూడా ఇప్పుడే ఘటన స్థలానికి చేరుకొని కొద్దిసేపటి క్రితమే అన్ని పరిశీలించారని చెప్పాలి. ఆ పరిశీలనలో భాగంగా చుట్టుపక్కల ఉన్న ఇంటికి సంబంధించి ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాలని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. ఈ ఇంటి దగ్గర నుంచి ఏదైతే చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులన్నింటినీ కూడా ప్రజెంట్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారికి సంబంధించిన సమాచారాన్ని కూడా, ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే డీసీపీ సురేష్ కుమార్ ఆ ఇంటికి దగ్గరగా ఉన్న 100 మీటర్స్ రేడియేషన్లో ఉన్న ఇంటి వద్దకైతే వెళ్ళడం జరిగింది. అక్కడ దానికి సంబంధించిన వివరాలు, అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడంతో ఆ బిల్డింగ్కి సంబంధించి అది కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆ ఇంటి వరకు, సహస్రాన్ని నివాసం ఉంటున్న ఇంటి వరకు కూడా లొకేషన్ చేసి ఉంది. కాబట్టి లొకేషన్ బేస్ చేసుకొని ప్రెజెంట్ అయితే వివరాలు తెలుసుకునేందుకు గాను, అదేవిధంగా సీసీ కెమెరాలో ఆ దృశ్యాలని సేకరించేందుకు గాను ప్రెజెంట్ డీసీపీ సురేష్ కుమార్ కూడా రావడం జరిగింది. ఇదే బిల్డింగ్లో ప్రెజెంట్ ఆయన ఆ సీసీ ఫుటేజ్కి సంబంధించిన ఆధారాలు అయితే సేకరిస్తున్నారని చెప్పాలి. నిన్నటి నుంచి కూడా సహస్రాన్ని ఆ 10 ఏళ్ల బాలికకు సంబంధించి ఆ హత్య కేసులో భాగంగా దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఎవరు హత్య చేశారు, తెలిసిన వారే చేసినట్టుగా ప్రజెంట్ అయితే పోలీసులు ప్రాథమికంగా అయితే దర్యాప్తులో భాగంగా నిర్ధారణ చేశారని చెప్పాలి. దీనికి సంబంధించి ఎవరైతే తెలిసిన వారు ఉన్నారో, వాళ్ళకి దగ్గర బంధువులు ఉన్నారో, అదేవిధంగా చుట్టుపక్కల స్థానికులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి దగ్గరగా ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ అదుపులోకి తీసుకుంటున్నారు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే చుట్టుపక్కల ఎవరైతే అనుమానాస్పద స్థితి కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ సంబంధించి 100 మీటర్స్ రేడియేషన్లో ఎక్కడైతే సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ఉన్నారో వాటన్నింటి కూడా ప్రజెంట్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని పట్టుకునే కోణంలో ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే సహస్రానికి సంబంధించి పోస్ట్ మార్టం పూర్తయింది. ఆమెకు సంబంధించిన అంత్యక్రియలు అయ్యాయి. దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కూడా ఆధారాలను సేకరిస్తున్నారు. దానికి సంబంధించిన విధంగానే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా క్లూస్ టీమ్ తోటి కూడా క్లూస్ అన్ని కూడా సేకరించారు. కాబట్టి ఆ క్లూస్ ఆధారంగా కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం 4 బృందాలుగా ప్రజెంట్ దర్యాప్తు కొనసాగుతుంది. 4 బృందాలుగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఖచ్చితంగా నిందితుల్ని పట్టుకునే విధంగా ఛాలెంజింగ్ అయితే కేసును అయితే తీసుకున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి డీసీపీ సురేష్ కుమార్ కూడా మరోసారి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంటి దగ్గరికి రావడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఖిల, అయితే అనిల్, సేమ్ బిల్డింగ్ లో ఉన్న ఓ వ్యక్తిని కూడా ఇప్పటికే విచారిస్తున్నట్టు అయితే తెలుస్తుంది. మరి అతని నుంచి ఏమైనా సమాచారం రాబట్టారా? సో అలాగే కుటుంబ సభ్యులు ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఇలా మీరు చెప్పినట్టుగా ఇప్పటికే సంజీవరావుని, అదేవిధంగా తన భార్యని సరస్వతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్ళని ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనుమానాస్పద స్థితిలో ఉన్న వ్యక్తుల్ని వీళ్ళు అదుపులోకి తీసుకుంటున్నారు. కాబట్టి అదే కోణంలో ప్రజెంట్ దర్యాప్తు అయితే చేస్తున్నారు. కాబట్టి ఆ దర్యాప్తులో భాగంగానే వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఎక్కడ కూడా అనుమానాస్పద స్థితిలో వాళ్ళు కనిపించలేదు. వాళ్ళకి సంబంధించి వివరాలు కూడా సేకరించారు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి అనుమానం కలగకపోవడంతో వాళ్ళని ప్రజెంట్ అయితే వదిలిపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే విధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి దగ్గర బంధువులు కావచ్చు, వీళ్ళకి సంబంధించి
సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రజెంట్ డీసీపీ సురేష్ కుమార్ కూడా ఇప్పటివరకు ప్రెస్ మీట్లో మాట్లాడారు, ప్రెస్ తోటి మాట్లాడడం జరిగింది, మీడియాతో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తులో భాగంగానే ఎవరైనా కానీ అనుమానంగా కనిపిస్తే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నాము, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ సంజీవ్ రావుని అదేవిధంగా సరస్వతిని కూడా, ముఖ్యంగా ఈ సంజీవ్ రావు విషయానికి వస్తే ఈయన సెకండ్ ఫ్లోర్లో నివాసం ఉంటున్నాడు. ఈ సంజీవ్ రావు గతంలో తన భార్యకు సంబంధించి పలు విధాలుగా ఈమె మీద చాతబడి జరిగిందని చెప్పేసి అదే అనుమానంతో ఈయనకి దైవభక్తి ఎక్కువగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన కోణంలోనే పాప మీద ఏమన్నా దాడికి పాల్పడ్డా అని చెప్పేసి ఈ విధంగానే దర్యాప్తు చేస్తున్నారు. సో పాపకు సంబంధించి కూడా ఈ సహస్రాని పాపకు సంబంధించి కూడా తన ఛాతి మీద మొత్తం దాదాపు 9 కత్తిపోట్లు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో ఈ కత్తికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా క్లూస్కి సంబంధించి కావచ్చు, అన్ని ఫింగర్ ప్రింట్స్ని అయితే సేకరించారు. ఎవరైనా కానీ అనుమానాస్పద స్థితిలో కనిపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా దర్యాప్తులో భాగంగా అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి నిందితులు త్వరలోనే దొరుకుతారని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి వీటిని అన్నింటినీ ఆధారం చేసుకొని ఖచ్చితంగా నిందితులను అయితే పట్టుకుంటామని చెప్పేసి డీసీపీ సురేష్ కుమార్ కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అఖిల. రైట్ అనిల్, థ్యాంక్ యూ.